బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయులని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మహాత్మా పూలే జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసిన మహాత్మా పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం చేసిన కృషి దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తిరుపతి దక్షిణ మండల అధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎస్ మస్తాన్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు మల్లార్ రవిప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు మెట్టపల్లి బ్రహ్మానందం, నరసింహారెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, జనార్దన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తెలుగుదేశం నాయకులు చిత్రప హనుమంతరావు, తులసిరామ్ నాయుడు, ఎల్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కులరతే సమాజం కావాలని, పేదవాడికి అందరికీ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఉద్దేశంలో సంఘ జీవనం కోసం కృషి చేసి ఈరోజు జ్యోతిరావు పూలే 199వ జన్మదినం సందర్భంగా మన దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటే దానికి మూల పురుషుడు జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి మూల పురుషుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన మహిళలకు చదువు కావాలి, మహిళలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మొట్టమొదట వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి మొట్టమొదట తొలి ఉపాధ్యాయునిరాలుగా చేసి మహిళలకు విద్యను ప్రసాదించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ముఖ్యము జ్యోతిరావు పూలే గారు. ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను అనుగుణంగా మనం నడుచుకుంటూ మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని కోరుకుంటూ ఈరోజు ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం.